హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇద్దరు రోడ్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. గుప్తా గారు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. భాగ్య గుడికే వెళ్తూ ఉంటుంది. చేతిలో గుడికి సంబంధించిన పూలమాల. అయితే అప్పుడే మనోహరి బాబ్జీకి కాల్ చేసి అది బయటికి వచ్చింది. దానికి యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసేయి అని మనోహరి ఫోన్ చేసి చెప్పేస్తూ ఉంటుంది. నేను అలాగే తీసేస్తాను మేడం, నేను లారీ డ్రైవింగ్ చేస్తున్నాను, ఇప్పుడే ఆవిడ్ని మిస్సమ్మని యాక్సిడెంట్ చేసేసి ప్రాణాలు తీసేస్తాను. అసలు నేను గనక లారీ ఎక్కాను అంటే ఖచ్చితంగా ప్రాణాలు పోవాల్సిందే అని ఆ బాబీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. భాగ్య ఇద్దరు జోకులు వేసుకుంటూ చాలా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే గుప్తా గారు కూడా జోకులు వేస్తూ నడుస్తూ ఉంటారు. తర్వాత భాగ్య రోడ్డున క్రాస్ చేసి ఉంటుంది. అప్పుడు లారీ డ్రైవర్ బాబ్జీ లారీని డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేయటానికి వస్తూ ఉంటాడు. అయితే ఆ లారీని గమనించేస్తూ ఉంటుంది. నన్ను యాక్సిడెంట్ చేసింది వీడే కదా అని చాలా షాకింగ్గా ఆ వస్తున్న లారీ వైపుకు చూస్తూ ఉంటే బాగా ఏమో వైపుకు చూస్తూ ఉంటుంది. అక్క, ఏమిటి అక్కడే నిల్చున్నావు అని అడుగుతూ ఉంటుంది. అయితే ఏమీ పలకకుండా లారీ వైపే గమనిస్తూ ఉంటుంది. అయితే ఆ లారీ ఆరుని ఎక్కడ యాక్సిడెంట్ చేసేస్తుందో అని బాగి పరుగులు పెడుతూ అక్క అంటూ ఆరుని కాపాడడానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే బాలిక ఆగము అని గుప్తా గారు అరుస్తూ ఉంటాడు. అయితే ఇదంతా గమనించుకోకుండా ఏదో పరధ్యానంలో ఆ లారీ వైపుకే చూస్తూ ఉంటుంది. ఆరుని కాపాడబోతూ ఉంటే ఆ లారీ డ్రైవర్ భాగ్యని యాక్సిడెంట్ చేసేస్తాడు. అలాగే రక్తం కక్కుకుంటూ అలా ఉన్నపలంగా స్పృహ కోల్పోతుంది. చాలా గాయాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది. వెంటనే బాబ్జీ మనోహరికి కాల్ చేసి, మేడం, నేను యాక్సిడెంట్ చేసేసాను, ఆవిడ రక్తపు మడుగులతో పడిపోయి మిట్టాడుతున్నారు. ఎస్ ఆవిడ ప్రాణాలు పోయాయని బాబ్జీ ఫోన్ చేసి చెప్పగానే ఎస్ అలా చాలా చాలా సంతోషపడుతూ గంతలు వేస్తూ ఉంటే ఏమో ఇక్కడ రక్తం